పటాన్ చెరువులో రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలకు ఘన ఆరంభం. పటాన్ చెరువులో 69వ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కబడ్డీ, వాలీబాల్ పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 33 జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కలెక్టర్ ప్రావీణ్య, ఎస్పీ పారితోష్ పంకజ్, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొని క్రీడా జ్యోతిని వెలిగించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు విద్యార్థి దశ నుంచి క్రీడలపై ఆసక్తి పెంపొందించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ప్రావీణ్య క్రీడల్లో ప్రతిభ కనపరిచే వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యత లభిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరువును రాష్ట్ర జాతీయ క్రీడలకు కేంద్రంగా అభివృద్ధి చేయడం తమ లక్ష్యమని తెలిపారు. క్రీడాకారులకు అద్భుత ఆతిథ్యం అందించారు. అంటే మన జిల్లాకు వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకున్నందుకు అధికార యంత్రాంగానికి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు 69వ క్రీడోత్సవాల సందర్భంగా మన రాష్ట్రం మన జిల్లాలో జరగడం అంత సంతోషకరం. దీని పూర్తి స్థాయిలో ఇలా అఫీషియల్ రెఫరీస్ ఉన్నారు, అబ్జర్వర్ ఉన్నారు. ఇక్కడ నుంచి అండర్ 17, 14 మనకు ఇండియా లెవెల్ సెలెక్షన్ కావడానికి ఆస్కారాలు ఉన్నాయి కాబట్టి క్రీడాకారులు చక్కగా క్రమశిక్షణతో ఆడి మీరు ముందుకు సాగాలని చెప్పి నా భగవంతుని కోరుతా ఉన్నా. రెఫరీస్ కు జడ్జిమెంట్ కు మీరు నిలబడి ఏ మాత్రం ఆర్గ్యుమెంట్ చేయకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలని చెప్పి క్రీడాకారులకు అందరికీ 33 జిల్లాలకు గెలిచిన క్రీడాకారులను నేను కోరుతా ఉన్నా. పొద్దుగల టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం, అకామిడేషన్ ఎటువంటి ఇబ్బంది ఉన్నా అన్ని కమిటీల పరంగా అందరూ పనిచేస్తా ఉన్నారు. ఎటువంటి కంప్లైంట్ వచ్చినా ఎమ్మెల్యేలు ఉన్నారు, మేమున్నాం, మాకు చేయండి, వెంబడిగా రెక్టిఫై చేసి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ, సమయం చాలా ఉంది కాబట్టి మన ఎండలు ఇంకా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మీరు అందరు కొనసాగాలి గేమ్స్ లో కాబట్టి ఇక్కడ ఎస్పీ గారికి చిన్న మెసేజ్ ఇవ్వాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇందాక మేము ఒక టెంట్ కింద చూసినప్పుడు ఒక ఇద్దరు పీఈటీ మేడం చెప్పినారు, ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ సార్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించినంత గొప్పగా ఈ క్రీడోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నారని చెప్పి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు పీఈటీ చెప్పినారు. అప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు, తిరుగుతున్నా మీరు మమ్మల్ని పొగుడుతుందమ్మా అని అడిగినారు. ఇంతమంది ఈ వేదిక మీదకి వచ్చి ఈ క్రీడోత్సవాలను ఎంకరేజ్ చేస్తున్నారంటేనే నిజంగా ఈ క్రీడోత్సవాలు ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు గారిని, మహిపాల్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, భారతదేశంలో దాదాపు 150 కోట్ల జనాభా ఉంటుంది. ఏషియన్ క్రీడోత్సవాలైనా ఒలింపిక్ క్రీడలైనా టీవీల ముందు కోసం చాలా మంది బాధపడుతూ ఉంటారు. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జనాభా ఉంది నా దేశంలో, కానీ నా దేశంలో క్రీడాకారుల సంఖ్య తక్కువ ఉంది. ఆ టీవీలలో మెడల్ సంఖ్య తక్కువ పడతా ఉంటే మన దేశానికి తక్కువ మెడల్స్ వస్తాయని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఈ వేదిక నుంచి, పిల్లల్ని స్కూల్కి పంపాలి, చదివించాలనే విషయంలో ఎంత పట్టుదలతో ఉంటారో పిల్లలకి ఇష్టమైనటువంటి ఆటల పోటీలు కూడా వాళ్ళని అంతే గొప్పగా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తే ఆ బిల్డింగ్ మీద చాలా మంది క్రీడాకారుల పేర్లు నిలబడతా ఉన్నాయి. మిల్కా సింగ్, మేరీ కోమ్, పీటీ ఉషా, ఇట్లా చాలా మంది మన దేశ గౌరవాన్ని నిలబెట్టేటువంటి అనేక మంది భారతదేశ క్రీడాకారులు ఇట్లాంటి మట్టిలోంచి, ఇట్లాంటి పల్లెటూర్ల నుంచి ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా పీఈటీలకు, జిల్లా యంత్రాంగానికి నా విజ్ఞప్తి, క్రీడలను ప్రోత్సహిస్తేనే భారతదేశం అట్లీస్ట్ 2036 లో ఒలింపిక్స్ కి ఆతిథ్యం ఇవ్వాలని ఈ దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కలగంటా ఉన్నారు. అట్లీస్ట్ 2036 ఒలింపిక్స్ వరకన్నా మా పీఈటీలు మెడల్స్ సంఖ్యలో భారతదేశం యొక్క స్థానాన్ని
పెంచేందుకు అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద మరియు ఈ కార్యక్రమాన్ని